నమస్తే. నిన్న మనం ఒక వీడియో చేసినాం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపించింది. దేనికోసం పంపించిందంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంపై నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులు నందినగర్లోని తన నివాసానికి పంపించినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం నిన్న. మరి కేసీఆర్ నుంచి ఏం రిప్లై వచ్చింది? సిట్ విచారణ అధికారులకి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడడానికి తను సిట్ అధికారుల దగ్గరికి పోయేటటువంటి అవకాశం ఎంతవరకు ఉందని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేశారు. ఈరోజు వాస్తవానికి ఈరోజు అధికారులు పిలిస్తే తను జూబ్లీహిల్స్ పిఎస్కి పోయి బీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ పిఎస్ పోయి అక్కడ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉండే ఈరోజు వాస్తవానికి. కానీ మరి కేసీఆర్ ఏం స్పందించిండు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 3 గంటలకు విచారణకు రావాలని సూచన. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కోరిన మాజీ సీఎం. ఈరోజు వాస్తవానికి 3 గంటలు సిట్ అధికారులు 3 గంటల వరకు రమ్మని చెప్పారంట. కానీ కేసీఆర్ ఏం చెప్పిండు? మున్సిపల్ ఎన్నికల కారణంగా నాకు కొంచెం గడవియాలి అని చెప్పేసి సిట్ అధికారులని కోరినట్టు ఇక్కడ కనబడతా ఉన్నది. ఒకసారి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు సిట్ 160 సిఆర్సి కింద నోటీస్ జారీ చేసింది. దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తలముకలైన ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఇందుకు సిట్ సముఖత వ్యక్తం చేసింది. శుక్రవారం 2వ విడత నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తనను ఎర్రవెల్లిలోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిపై న్యాయ సలహా పొందిన అనంతరం సిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ గారిని ఇక్కడికి సిట్ అధికారుల దగ్గరికి రమ్మని చెప్పేసి వాళ్ళు నోటీసులు పంపిస్తే నాకు రావడము కుదరదు, మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నేను రాలేకపోతున్నాను చెప్పినటువంటి కేసీఆర్ మరి ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి ఎట్లా రమ్మన్నారు మీరు సిట్ అధికారులని? అంటే పేదోడికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? అదే ఇప్పుడు ఒక పేదోడు లేకపోతే ఒక మిగతా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా ఒక బిజినెస్లు చేసుకునే వ్యక్తి లేకపోతే ఇంకెట్లనో మీ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ అట్లా వదిలిపెట్టేటోళ్ళ ఖచ్చితంగా టైం అంటే టైంకే ఖచ్చితంగా 100% 11ంటికి రావాలంటే 10:30కి వచ్చి కూర్చోవాలని చెప్పేసి పిలుపునిస్తారు. మరి ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా భయపడుతున్నారా? మరి ప్రభుత్వం నిజంగానే ఇప్పుడు 3 విచారణ చేసిరు కదా. హరీష్ రావుని చేసిరి, కేటీఆర్ చేసిరి, మన సంతోష్ రావుని చేసిరి జోగినిపల్లి. మరి వీళ్ళ దాంట్లో ఏం తేలింది అసలు? నిజంగా నేను ఫోన్ ట్యాపింగ్ చేసిరని తేలిందా? మీరు పట్టుకున్నారా? నిర్ధారణ అయ్యిందా? జైల్లో పెడతారా? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఏదో ప్రజల్ని ప్రతిరోజు ఏదో మభ్యపెట్టి ఏదో ముచ్చట్లు చెప్పడం కాకుండా కొంత మీనించల్ని కూడా నిజంగానే చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారన్న ఒక నమ్మకం ప్రజలకు కల్పియండి సార్. ఫస్ట్ ఎర్రవెల్లిలోని తన నివాసంలోనే విచారించాలని విజ్ఞప్తి. సమయం ఇచ్చేందుకు సిట్ సముఖత నేడు 2వ నోటీస్ అట. తన నివాసంలోనే కేసీఆర్ నా కాడికే వచ్చి మీరు ఏదైనా ఉంటే నా దగ్గరనే మాట్లాడదాం, ఎర్రవెల్లి నివాసంకి రండి అని చెప్పేసి కేసీఆర్ మళ్ళీ రిటర్న్ పంపించినట్ట వాళ్ళకి సిట్ అధికారులకి. వాళ్ళు కుదరదు, ఖచ్చితంగా సిట్ అధికారుల దగ్గరికే మీరు రావాలి, హైదరాబాదులోనే చేయాలి, ఆఫీసులనే చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు 2వ నోటీసు కూడా పంపించినట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు శుక్రవారమే ముగుస్తున్నాయని, ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నందున మరో తేదీలో విచారించాలని సిట్ ఇచ్చిన నోటీసుపై కేసీఆర్ బదులిచ్చారు. విచారణ నిమిత్తం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని తన ఇంటికే రావాలని కోరారు. సమాధానంలో 160 సిఆర్పిసి గురించి ప్రస్తావించారు. సాక్షిగా ఎవరినైనా విచారించేందుకు ఈ సెక్షన్ కింద దర్యాప్తు అధికారికి ఉన్న అధికారాల గురించి పేర్కొన్నారు. ఈ సెక్షన్ ప్రకారం 65 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్న వ్యక్తి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, ఆ వ్యక్తి నివాసానికే వెళ్ళి విచారించాల్సి
ఉంటుందని గుర్తు చేశారు. అలాగే 160 సిఆర్సిని నిబంధనల ప్రకారం అలాంటి వ్యక్తిని విచారించేందుకు ఎలాంటి పరిధి నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి నోటీసులు పంపినా ఎర్రవెల్లి చిరునామాకే పంపాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతగా దేశ పౌరుడిగా తాను దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒకసారి చూడండి, 65 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి పెద్దవాళ్ళని తన ఇంటికి వెళ్ళి ఎలాంటి కేసులైనా సరే తన ఇంటికే వెళ్ళి ఆ ఇంటి దగ్గరనే దానికి సంబంధించినటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ అన్నటువంటి మాట. మేమేమంటున్నామంటే ప్రజలుగా, ఒక మీడియాగా సామాన్యునికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం చేసి లీడర్లకు ఒక న్యాయం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పోతున్నటువంటి వ్యవస్థ అన్నారు. ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకి ఎలాంటి న్యాయం ఉంటుందో ఆ ఓట్లు వేసుకొని గెలిచిన పాలకులు కూడా అదే రకమైనటువంటి న్యాయం ఉంటుంది. ఈక్వల్గా జరగాలి ఏది జరిగినా కూడా. మీరు నాయకులైనంత మాత్రాన, పెద్ద పెద్ద కార్లు తిరిగినంత మాత్రాన, లేకపోతే మీరు ఒక లీడర్ అయినంత మాత్రాన అది ఎవరికైనా వర్తిస్తుంది. చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ ఎవరైనా సరే. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, నా నివాసానికే రమ్మని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు దీని మీద సిట్ అధికారులు ఎలా స్పందిస్తారు? వాస్తవానికి నాకు తెలిసి రేపు ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే 2 నోటీసులు కూడా పంపించారు. రేపు బీఆర్ఎస్ భవన్లో హైదరాబాద్ మొత్తం కూడా, తెలంగాణ అంతా కూడా ఇదే టాపిక్ అయితే చూడండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా రేపు కేసీఆర్ విచారణకు వస్తాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, నాయకులందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి వస్తారు. రేపు హల్చల్గా జరుగుతుంది ఈ ప్రోగ్రాం అంతా కూడా. ఎందుకంటే హరీష్ రావు జరిగినప్పుడు చూసినాం, కేటీఆర్ జరిగినప్పుడు చూసినాం, ఇక జోగినిపల్లి సంతోష్ రావు కూడా జరిగినప్పుడు కూడా చూసినాం. అనేక అంశాల మీద మిమ్మల్ని మాట్లాడతారు మీ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. కేసీఆర్ గతంలో కొద్ది రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందులో ఫోన్ ట్యాపింగ్ అంశం అని చెప్పేసి ఒక జర్నలిస్టు మాట్లాడినటువంటి మాట అక్కడ. అక్కడ ఆ జర్నలిస్ట్కి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కేసీఆర్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ముఖ్యమంత్రికి ప్రతిరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఈరోజు మొత్తం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని రేపు ఏం జరగబోతుందనే అంశాన్ని వచ్చి ముఖ్యమంత్రికి చేరవేరుస్తారు. ఈ మాత్రం సెన్స్ లేదా? ఈ మాత్రం తెలవదా? ఇదేం ప్రభుత్వం, ఇదేం పాలన అని చెప్పేసి వాళ్ళకు రిటర్న్ క్వశ్చన్ చెప్పినట్టు రిటర్న్ ఆన్సర్ ఇచ్చిండు కేసీఆర్. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం నిజమే అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా, మిగతా ఫోన్లు ఇంటలేరా అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. మరి ఆ అన్న అంశంలో చూస్తే మరి అంతకుముందు కూడా కేసీఆర్ పాలనలో, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టేగా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. కాబట్టి ఇంకొక మాట కూడా అన్నాడు, వ్యవస్థలో ఏం జరుగుతున్నది, వ్యవస్థలో ఎటు పోతున్నది, అసలు ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మాకు తెలుస్తుంది. పొద్దుగల 7 to 8:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్కి. దాన్ని బట్టే మేము నెక్స్ట్ కార్యక్రమాలు ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, స్థితిగతులు ఏంది, పరిస్థితులు ఏంది, ఏం జరుగుతూ ఉన్నది, ఎవరైనా దొంగలు వచ్చిరా, లేకపోతే ఏమన్నా జరుగుతుందా, రాష్ట్రంలో ఎట్లాంటి ఏమన్నా బాంబులు పెట్టిరా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కాదు ప్రతి స్టేట్లో కూడా ఆ ముఖ్యమంత్రికి మొత్తం ఓవరాల్ స్టేట్ మొత్తం సమాచారం కూడా అందిస్తారని చెప్పేసి అక్కడ చెప్పినటువంటి విషయం. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే 100% ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ నోట్ల నుంచే విన్నాం. మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నిజంగానే మీరు ఎంతమందికి సిట్ విచారణకు పిలిచినా, మీరు ఎంతమందికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంపై నోటీసులు ఇచ్చినా, ఫైనల్గా మీరు చేయాల్సినటువంటి జడ్జిమెంటు వాళ్ళు దోషులా నిజంగానే చేస్తే వాళ్ళని జైల్లో పెడతారా, వాళ్ళని శిక్షిస్తారా? ఇది కదా అసలైన పాయింట్. ఇంకొక అంశం ఏంటంటే, రాజకీయంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే ఎందుకు ఈ సిట్ విచారణకు సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి?
చెప్పాలి. ఇప్పుడు దీనికి సమాధానం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ప్రజలుగా. అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తోని ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా? లేకపోతే ఈ ఈ ఈ లీడర్లు వీళ్ళందరి ఈ చిన్న చిన్న పాలిటిక్స్ గేమ్స్‌తోని మనలాంటోళ్ళని రాజకీయంగా ఆలోచించకుండా చేసేటటువంటి కుట్రలా? ఏమనుకోవచ్చు అసలు? ఎట్లా ఆలోచించాలి? నార్మల్ పీపుల్స్ సామాన్యమైనటువంటి జనము ఎట్లా ఆలోచించాలి? రేపు తెలుస్తది. రేపు నిజంగానే కేసీఆర్ విచారణకు వస్తాడా? రాడా? మీరే అన్నారు కదా! ఖచ్చితంగా మేము సహకరిస్తాం. అధికారులకు ఖచ్చితంగా మేము చెయ్యలేదు తప్పు. మేము తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం మేము పనిచేసినాం. 10 ఏళ్ల పాటు తెలంగాణని సస్యశ్యామలంగా చూసినాం. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినాం అన్నటువంటి మీరు రావాలి రేపు. మిమ్మల్ని పిలుస్తుర్రు కదా! మిమ్మల్ని పిలుస్తుర్రు, విచారణ చేస్తారు. తప్పు జరిగిందా? ఒప్పు జరిగిందా? నిజంగానే మీరు చేసింది వాస్తవమేనా? అవినీతి జరిగిందా? ఇవి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం మీ మీద కుట్రలు చేస్తున్నదా అనేది క్లియర్‌గా అర్థమవుతది కదా! మరి రావాలగా ఎందుకు? అంటే ఇక్కడ సమాజంలో ఒక ఒక ఎమ్మటే ఇంకొక మాటొస్తది. ఏందనంటే ప్రజలకు కూడా ఆలోచన ఎమ్మటే వస్తది కదా! ఇప్పుడు కేసీఆర్ వస్తలేడంటే నిజంగానే భయపడుతున్నాడా? ఎందుకు రావట్లేదు? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? వీళ్ళు చేసినారా కావాలనే? అనే అంశం మాత్రం ఖచ్చితంగా తెర మీదకొస్తది. ఇదొక క్వెషన్ మార్క్‌గా మిగులుతది. ఇది డౌట్‌గానే రోజుకింత అది ముదురుతది తప్ప అది మీరు చెప్పేటటువంటి మాటలతోని కన్‌ఫ్యూజనే తప్ప క్లారిటీ అయితే రాదు. కాబట్టి మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. నిజంగానే ఫోన్ ట్యాపింగు ఎవ్వరు అధికారంలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ జరుగుతదని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వంలో ఇంకెవరు వచ్చినా కూడా ఇదే జరుగుతుంది. మళ్ళా ఫోన్ ట్యాపింగ్. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు మళ్ళా ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఈళ్ళంటారు. బీఆర్ఓసీలు చేసిరని ఈయనంటారు. ఇద్దరు కలిసి ఒకటే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? పెట్టుబడుల కోసం దావోస్ పోయినాడు. ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి దావోస్ పోయింది. ఏం పెట్టుబడులు తీసుకొస్తారు? ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ ప్రజల బతుకుల్లో ఏం మార్పులు తీసుకొస్తున్నారు? ఎంత పెట్టుబడులు పెడుతున్నారు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఏం ఒక పాఠశాల, ఒక విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నారా? ఒక హాస్పిటల్ ఇలా ఉన్న మంత్రులు వీళ్ళు ముఖ్యమంత్రి డైరెక్ట్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ రుబ్బన్ కట్లు చేస్తున్న పరిస్థితి. మరి విద్యా వ్యవస్థ ఎటు పోతుంది? ఆరోగ్య స్థితిగతుల మీద దాని మీద ఏమన్నా విచారణ జరుగుతుందా? దాని మీద ఏమన్నా చూస్తురా? తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎట్లా ఉన్నది? విద్య ఎట్లున్నది? ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య శాఖ ఎవరు చూస్తున్నారు అని ఏమన్నా చూస్తున్నారా? సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా అర్థం చేసుకోండి. వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ ఎత్తుగడలు మనకు అర్థం కానియరు ఎప్పటికి కూడా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. రేపు చూద్దాం నిజంగానే సీట్‌కి సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి కేసీఆర్ పోతాడా? లేకపోతే మళ్ళా మీరే రావాలని చెప్పేసి వాళ్ళకు స్పందన ఏమి ఇస్తాడో. సో ఈరోజు నైట్ వరకల్లా ఫైనల్ అవుతుంది. రేపు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ గనక సిట్ విచారణకు పోతే కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందనేది చూద్దాం.